హలో అండి, ఈరోజు నేను కొర్రలతోటి సాంబార్ రైస్ చేశానండి. ఎలా చేశాను అనేది మీరు చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఆరోగ్యానికి చాలా మంచివండి నేను చేసేవన్నీ కూడాను. ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. ఇదిగోండి కొర్రలు రాత్రి నానబెట్టానండి. ఒక చిన్న గ్లాసు చూపిస్తాను, ఆ గ్లాసు కూడా అదే గ్లాసు కొలతతో కందిపప్పు ఒక గ్లాస్ అండి. ఇది ఇద్దరు మనుషులు హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కొర్రలు, ఒక గ్లాస్ వచ్చి కందిపప్పు వేశాను. దీంతో 6 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇదిగోండి మొత్తం కుక్కర్లో వేసేసాను. ఆ తర్వాత ఇది చూడండి, టమోటాలు, మామిడికాయ, సగం మామిడికాయ వేసానండి. ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమోటాలు వేసేసానండి. దీంట్లో వేసేసి కొద్దిగా పసుపు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టేస్తాను. ఇదిగోండి దీనిలో ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి కుక్కర్ మూత పెట్టేయాలండి. 6 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. తర్వాత విడిగా ఇదిగోండి మునక్కాయలు ఒక 2 మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వీటిని నేను విడిగా ఉడకబెట్టుకుంటున్నానండి. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాంబార్ పొడి వేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇదిగోండి కొర్రలు పప్పు మెత్తగా ఉడికిపోయినాయండి. ఈ రకంగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న మునక్కాయ ముక్కలు కలిపేయాలి. 1 స్పూను కొబ్బరి నూనె వేసానండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది, వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకండి, అంతే. దీన్ని ఎత్తి పోపులో అన్నంలో వేసేసుకోవాలి. సో ఇది కాలుతుంది కాబట్టి నేను దీంట్లోనే అన్నం వేసి కలబెట్టేస్తున్నాను. ఇదిగోండి. సో ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఇలా వేసేస్తే ఇంకా సాంబార్ అన్నం రెడీ అయిపోయిందండి. దీంట్లో కొత్తిమీర ఎప్పుడు నేను ఉడికేటప్పుడే వేస్తాను. ఈరోజు మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. మన బిజీ లైఫ్లో బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వండుకొని టైం లేని వాళ్ళు ఉంటారు, అలసిపోయి ఇంటికి వచ్చి వండుకోలేక ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొర్రలు చాలా మంచిదండి. ఇలా 10 నిమిషాల్లో మీరు వంట చేసుకోవచ్చు. అన్నీ కలిపి దాంట్లో పెట్టేస్తే ఉడికి మన చేతికి వచ్చేస్తుంది. సో ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చితే ఒకసారి వండి చూడండి, మీకు కూడా తప్పకుండా మీకు నచ్చుతుందండి, నేను గ్యారంటీ.